ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ రోజు ఆల్రెడీ నేను సెలబ్రేట్ చేసుకునేది షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను అనమాట. ఇది మరుసటి రోజు మనకు అమావాస్య వస్తుంది కదా, అమావాస్య రోజు మేము కేదారేశ్వర వ్రతం అయితే చేసుకున్నాం అనమాట ఇంట్లో. అది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. మనకి మరుసటి రోజుకి పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటాం అనమాట. పూజకు కావాల్సినవన్నీ కూడా దివాళీ రోజే మొత్తం మేమంతా కూడా తోరణాలన్నీ కట్టేసి పూలతో అలంకరించేసుకున్నాం అనమాట. ఇంటి ముందర అంతా కూడా దీపాలు పెట్టేసింది అత్తమ్మ. ఎందుకంటే దివాళీ అంటేనే మనకి లైట్స్ కదా, కాబట్టి ఇంటి చుట్టూ అంతా కూడా లైట్స్ పెట్టేసాము. అలానే దీపాలు కూడా పెట్టేసామన్నమాట. తర్వాత మరుసటి రోజు కోసమని పూలు ఫ్రెష్గా ఉండడానికి కోసమని అత్తమ్మ తడిగుడ్డలు అయితే అన్నీ పెట్టేసింది. ఈ వీడియో క్లిప్స్ అన్నీ వచ్చేసి మనకి పూజ రోజు అనమాట. మార్నింగే 4:30కి అంతా లేసేసి గుమ్మం అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాం అనమాట. మనకి ఇక్కడ ముగ్గు వేసుకుంటే అంతగా మంచిగా లుక్ ఉండదని చెప్పేసి ఇలాంటి డోర్ మ్యాట్ అయితే వేసేసాను. ఆల్రెడీ మీకు అది ఎలా చేశాను అనేది నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూపించాను అనమాట. తర్వాత వచ్చేసి తులసి పూజ కూడా చేసేసుకున్నాం అనమాట. అంత ముగ్గు వేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాము. తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడానికి కోసం బ్యాక్గ్రౌండ్ రెడీ చేయాలి కదా, కాబట్టి నేను ఇట్లా వాల్కి అయితే ఒక రోప్ అయితే కట్టేశాను అనమాట. ఎందుకంటే మనకి డబల్ టేప్ మనం గోడ కంటించేస్తే అంత గలీజ్ అయిపోతుందని చెప్పేసి అలా రోప్ అయితే పెట్టేశాను. అన్నీ కావాల్సినవన్నీ కూడా ముందే అరేంజ్ చేసేసుకున్నాను. వెంటనే అన్ని పిన్స్ అన్నీ పెట్టేసి సెక్యూర్డ్ అయితే చేసేసాను అనమాట. ఫస్ట్ అది ఏమంటావు బ్యానర్ వేసేసాను. బ్యానర్ తర్వాత మనం ఫ్లవర్స్ కొనుక్కున్నాను అనమాట. అలా ఫ్లవర్స్ వేసాను. తర్వాత ఈ లోటస్ ఆల్రెడీ నేను చేశాను కదా, ఆ లోటస్కి అయితే లిల్లీ పూలు గులాబీ పూలు హ్యాంగింగ్ చేసేసి అంటించేసాను అనమాట. బాగా లుక్గా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడానికి కోసం పసుపు అంతా పూసేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. తర్వాత అమ్మవారిని పీట కావాలి కదా మనకు, కాబట్టి అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టుకోవడానికి కోసం అని అక్కడ పీట పెట్టినాము. తర్వాత ఈ పీట వచ్చేసి ప్రసాదాలు దీపాలు అన్నీ పెట్టుకోవడానికని అరేంజ్ చేసేసామన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా మనం ముందే క్లీన్ చేసేసుకున్నాం కదా, అత్తమ్మ అన్నీ కూడా బొట్లు పెట్టేసింది. నేను అన్నీ ఒత్తులు వేసేసి ఆయిల్ అంతా కూడా వేసేసి రెడీ చేసేసాను అనమాట. మనకి అవన్నీ అక్కడ అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టిన తర్వాత అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవచ్చు అని ఇక్కడ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసాను. అత్తమ్మ వచ్చేసి వంటలన్నీ చేసేస్తుంది అనమాట. అక్కడ ప్రసాదాలు ఇక్కడ ప్రకాష్ అయ్యవారిని కలసం పెట్టడానికి కోసం అని ఇక్కడ అన్నీ కూడా దారాలు చేస్తున్నాడు అనమాట. కలసం రెడీ చేసేస్తున్నాడు దారంతోన. మంచిగా వచ్చిందనమాట. అవంతా కూడా ప్రకాష్ ఎప్పుడు కూడా ఇలా రోప్ రెడీ చేసేస్తాడనమాట. ఇదంతా కూడా రెడీ చేసేసాడు. తర్వాత ఇంకా అత్తమ్మ అన్నీ కూడా అరేంజ్ చేసేస్తుంది అనమాట. ఇంకా అయ్యవారిని అమ్మవారిని అక్కడే అరేంజ్ చేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా వదిన వచ్చిందనమాట. పిల్లలు ఆడుకుంటూ ఉంటే వీడియో క్లిప్ తీసారనమాట. చిన్నగా బాగా మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ అత్తతో బాగా ఆడుకుంటున్నారనమాట వీళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళిద్దరు క్లిప్స్ తీసారనమాట. పిల్లలకి ఇద్దరికి వచ్చేసి పట్టు పావడ వేశాను కదా, అది వచ్చేసి అమ్మనే కుట్టిందనమాట. శారీతో చాలా బాగా వచ్చింది కదా, రెడీమేడ్ కంటే కూడా ఎంత బాగున్నాయో, ఎంత బాగా క్యూట్గా అనిపించినాయి నాకు. కాబట్టి నేను బయట ఏం తీసుకోకుండా ఇంకా అమ్మ దగ్గరే కుట్టించుకొని వచ్చినాను అనమాట. దసరాకి వెళ్ళాను కదా, అప్పుడే రెడీ చేసుకొని వచ్చానమాట. చాలా మంచిగా అనిపించింది పిల్లలకి ఇద్దరికి కూడా. ఇంకా అత్తమ్మ అన్నీ కూడా అరేంజ్ చేసింది అనమాట. నేను ఇంకా అరేంజ్ చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదనమాట. అత్తమ్మ అన్నీ కూడా పూజకు కావాల్సినవన్నీ కూడా ఇంకా దీపాలతో సహా అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసేసింది అక్కడ. నేను కూడా రెడీ చేసేసుకొని వచ్చేసాను అనమాట. పిల్లల్ని ఇద్దరిని కూడా మంచిగా రెడీ చేశాను. ట్రెడిషనల్గా మనకి ఫెస్టివల్స్ అంటేనే ఇంకా పట్టుపావడ వేస్తేనే కదా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అందులో అమ్మవారు పూజ చేస్తున్నాం కాబట్టి ఇద్దరిని అమ్మవారిలాగా రెడీ చేయాలనుకుంటాను అనమాట ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు. కాబట్టి కొద్దిగా ట్రెడిషనల్గా రెడీ చేశాను అనమాట. ఇంకా క్లియర్గా కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసేసింది అనమాట అత్తమ్మ. అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా బాగా రెడీ చేసేసింది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి కాసులు తెచ్చినాడు అనమాట ప్రకాష్. నాకు ఒకటి అత్తమ్మకు ఒకటి. కాబట్టి ఇక్కడ నేను అదే రెడీ చేసేస్తున్నాను అనమాట. ఒక దారం వైట్ కలర్ దారం తీసుకొని దానికి పసుపు అంటించేసి కాసు వేసేసి అమ్మవారికి వేస్తే మరుసటి రోజు మనం తీసుకొని అది మనం తాలిబొట్టుకి వేసుకోవచ్చు అనమాట కాసు. కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. నేను వీడియో పూజ చేసినవి అవంతా కూడా వీడియో క్లిప్స్ ఏం తెలియదనమాట. ఎందుకంటే మనం అందరం కూడా పూజలోనే కూర్చొని ఉంటాం కాబట్టి వీడియో ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదనమాట అప్పుడు తీసుకోవడానికి. అయ్యవారు వచ్చినాడనమాట. మనకి టైం చాలా ఉన్నిందనమాట. ఎందుకంటే రావుకాలం ఉన్నిందనమాట. 9 to 10:30. 10:30 పైనే పూజ చేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. కాబట్టి 9 లోపు మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసాము. ఇంకా స్వామి వచ్చేసి 10:20కి అలా వచ్చాడనమాట. వచ్చి టీ తాగేసి ఇంకా 10:30కి పూజకైతే కూర్చున్నాం అనమాట. మనకి ఈ టైం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతే 10:30 ఆ టైం కాబట్టి పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేసుకోవచ్చు. మనం కూడా ఇక్కడ అంతా కూడా మంచిగా రెడీ చేసుకోవచ్చు అనమాట. హడావిడి ఏమీ లేకుండా
అంతా కూడా నీట్గా అరేంజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి 10:30 పైన పూజ చేసుకుందాము అనేసి అనుకున్నాం అనమాట. 9 లోపే అంటే అసలు అంత ఇంపాసిబుల్ కాదు కదా. కాబట్టి 9 లోపే మొత్తం అమ్మవారిని అంతా కూడా రెడీ చేసేసాము. అన్నీ కూడా పూజ కావాల్సినటువన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. కానీ 10:30 పైన పూజ చేసామన్నమాట. మేము కూడా అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి వీలవుతుంది, బాగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి 10:30 పైన అయితే పూజకి స్టార్ట్ చేసామన్నమాట. ఇదంతా కూడా పూజ అయిపోయిందనమాట ఆల్రెడీ. ఎందుకంటే నేను పూజ అప్పుడు వీడియో తీయలేదని చెప్పాను కదా. అయ్యవారు అనమాట. మేము ఏం చిన్న పూజ చేసినా పెద్ద పూజ చేసినా ఈ అయ్యవారే వచ్చి పూజ చేస్తాడనమాట. చాలా బాగా చేస్తాడనమాట. కాబట్టి ఇంక మేము వేరే వాళ్ళని ఎవరిని ఏం పిలుచుకోమన్నమాట. ఇంకా స్వామి బాగా చేస్తాడు కాబట్టి. భగవతి దేశిత కంట పాప ఎలా చెప్పింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అయ్యవారికి సమర్పించుకోవాల్సినవన్నీ కూడా అత్తమ్మ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట స్వామికి. మనము అయ్యవారు మన ఇంట్లో భోజనం చేయరు కాబట్టి వంటకు కావాల్సినవన్నీ కూడా అరిటాకుతో సహా అన్నీ ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళు చేసుకొని అక్కడ తింటారు కదా, కాబట్టి మేము అన్నీ కూడా ఇచ్చేస్తాం అనమాట. వంటకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేసి అయితే అందరం బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అత్తమ్మ మామయ్య తీసుకున్నారు, తర్వాత నేను ప్రకాష్, తర్వాత పిల్లలు ఇద్దరు కూడా తీసుకున్నారు. అలానే వదిన కూడా దేవుడు అయ్యవారితో అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇలా చాలా బాగా జరిగింది పూజ అయితే, మంచిగా జరిగింది అనమాట. ఎందుకంటే మనకు టైం కూడా ఉండింది కదా, మంచిగా టైంతో ప్రకారంగా బాగా జరిగిందనమాట. కేదారేశ్వర వ్రతం అనేది మేము నాకు పెళ్ళైనప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నామన్నమాట. ఇంతకుముందు అత్తమ్మ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి చేసుకునే వాళ్ళం అనమాట. కాబట్టి ఇంకా ప్రకాష్ పెళ్ళైన తర్వాత నుంచి ఇంట్లోనే చేసుకుందాము అనేసి అనుకుందనమాట అత్తమ్మ. కాబట్టి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంట్లోనే అయితే మంచిగా ఇక్కడ శివుడిని పార్వతిని రెడీ చేసేసి మంచిగా అయితే రెడీ చేసేసుకొని పూజ చేసేసుకుంటాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. 1 ఇయర్కి ఒకసారి కదా ఇలా మంచిగా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. తర్వాత అయితే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తలగేసేసుకున్నాం అనమాట. ఫస్ట్ అత్త మామయ్యకి అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. తర్వాత మా ఆయనతో బ్లెస్సింగ్స్ లేకపోతే అది నాకు ఫెస్టివల్ కంప్లీట్ అయినట్టుంటుంది అనమాట. కాబట్టి ఏది జరిగినా పండగ కంపల్సరీగా మా ఆయనతో అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అనమాట. తర్వాత తీసేసుకున్న తర్వాత అయితే తలగేసేసుకున్నాం అనమాట. ఇక్కడంతా కూడా నేను అప్పుడంతా వీడియో క్లిప్స్ తీయలేకపోయినాను. ఇక్కడ భోజనం చేసేటప్పుడైతే అన్నీ కూడా పెట్టామన్నమాట. అత్తమ్మ చేసిన ప్రసాదాలన్నీ కూడా తలగేసేసుకున్నాం అనమాట. ఏమేమి చేసినదంటే వడ, పాయసము, బెల్లం అన్నము, చిత్రాన్నము, మళ్ళీ వచ్చేసి అరటికాయ తాలింపు, వడ అన్నీ కూడా చేసిందనమాట అత్తమ్మ. అవన్నీ కూడా పెట్టేసామన్నమాట. పెట్టేసి మేము కూడా అందరం కూడా భోజనం చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ అందరం కూర్చొని అయితే భోజనం చేసేసుకున్నాము. భోజనం చేసిన తర్వాత ఇంకా మామూలుగా ఫోటో సెక్షన్ ఉండాలి కదా, కాబట్టి భోజనం చేసేసిన తర్వాత అంతా కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అమ్మవారి అయ్యవారి దగ్గర కూర్చొని అయితే ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మేము అందరం ఫ్యామిలీ అందరం కూడా కంప్లీట్గా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత దివికి ఫ్రైడే వెల్కమ్ డ్యాన్స్ ఉందనమాట. తను అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరే నేను కూడా చిన్నగా వీడియో క్లిప్స్ ఇద్దాము అని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. తను స్కూల్లో వేసినప్పుడు కూడా అది వీడియో తీసుకోవడానికైతే చూస్తాను. ఒకవేళ తీసుకుంటే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ తను డ్యాన్స్ వేస్తుంటే సరే వీడియో క్లిప్ తీద్దాము, మంచిగా కనిపిస్తుంది కదా, ట్రెడిషనల్ డ్రెస్లో ఉంది కదా అని చెప్పేసి నేను వీడియోస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా వేస్తుంది అనమాట దివి, కాబట్టి చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో పెట్టుకోవడానికి అయితే చూస్తాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ మనకి మెమోరీస్ కదా, మెమోరీస్ని క్యాప్చర్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాబట్టి పిల్లలకి ఎప్పటికైనా మెమొరీస్గా ఉంటుంది అని చెప్పి నేను ప్రతి దాన్ని కూడా వీడియోగా తీసుకోవాలి, అలానే మెమొరీగా పెట్టుకోవాలి అనేసి అనుకుంటాను అనమాట. తను ఇంక ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే సరే వీడియో తీసుకుందాం మనం కూడా అనేసి అనిపించి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. అంతా కూడా మనం భోజనం చేసిన తర్వాత ఇవంతా కూడా ప్లాన్ చేసామన్నమాట. పాప వచ్చేసి చిన్న పాప పడుకునేసింది అనమాట. ఇంకా దివి ఒకటే మేల్కొని ఉంటే దివి డ్యాన్స్ వేస్తూ ఉందనమాట. ఇంకా ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, కాబట్టి అన్నీ నీట్గా అరేంజ్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ సాయంకాలము వచ్చిన వాళ్ళకి అందరికీ వాయినాలు ఇస్తుంది అనమాట అత్తమ్మ. ఒక 5 మంది, ఫుల్ వర్షం రావడం వల్ల ఎవరు రాలేకపోయినారనమాట. ఒక 5 మెంబర్స్ దాకా అయితే ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని పిలిచి వాయినాలు అయితే ఇచ్చామన్నమాట. ఎందుకంటే మనం అమ్మవారు పూజ చేసాం కదా ఇంట్లోన, కాబట్టి ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చి మనకు కావాల్సినవి బ్లౌజు, అట్టిపళ్ళు, ఆకు ఒక్క ఇలాంటివి అయితే ముత్తైదులకైతే ఇచ్చామన్నమాట. తర్వాత ఇంటి చుట్టూ అంతా కూడా దీపాలు పెట్టాలనేసి
పాప వచ్చేసి ఇక్కడ వాటర్ దియాస్ ఉన్నాయి కదా, వాటర్ వేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆయిల్ దీపాలు పెట్టినామనుకో, మట్టి దీపాలు పెట్టినామనుకో ముట్టుకుంటారు, అందులో గాలికి ఆరిపోతాయి అనమాట. అవి మనం పెట్టినా కానీ ఒక 5 to 10 minutes లోపు గాలికి ఆరిపోతాయి కదా, కాబట్టి ఏం మంచిగా అనిపించదు. అదే వాటర్ దియాస్ అయితే మనకి నైట్ అంతా కూడా మంచిగా వెలుగుతాయి, చుట్టుపక్కల అంతా కూడా మంచిగా ఉంటుంది కదా, ఇంటి ముందర అంతా కూడా అనేసి వాటర్ దియాస్ అయితే తీసుకున్నామంట. లాస్ట్ ఇయర్ ఒక సెట్ తీసుకున్నాను, మళ్ళీ ఈసారి కూడా ఒక సెట్ తీసుకున్నాం అనమాట. అన్నీ కూడా నిండుగా పెడదాము ఇంటి చుట్టూ అంతా కూడా అని చెప్పేసి ఇంట్లో అయితే మట్టి దీపాలు పెట్టినాము. ఇంటి ముందర తులసమ్మ చెట్టు ఇటువైపు అటువైపు అంతా కూడా మట్టి దీపాలే పెట్టాము, కానీ బయట వాల్కి పెడతాం కదా, కాబట్టి అక్కడ మాత్రం వాటర్ దియాస్ పెట్టామన్నమాట. మట్టి దీపాలు పెడితేనే మంచిదిలే, కానీ బట్ మనకి గాలి ఉండడం వల్ల కుదరదు. కాబట్టి మనకి లైట్స్ కదా కావాలి, దివాళీ అంటేనే లైట్స్, కాబట్టి మనం సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కాబట్టి పిల్లలతో అయితే దివి అయితే బాగా వాటర్ దియాస్ అన్నీ కూడా వాటర్ వేసేస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా ఆమెనే పెట్టేస్తుంది అనమాట. నేను జస్ట్ వీడియోస్ ఇస్తున్నాను, ఇవంతా కూడా ఆమెనే అరేంజ్ చేసేసింది, బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దివి, కాబట్టి బాగా కోఆపరేట్ చేస్తుంది చెప్పాలంటే. కాబట్టి అన్నీ కూడా ఆమె వాటర్ వేసేసి వాళ్ళకంతా కూడా పెట్టేస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, పిల్లలు మనం ఒకసారి చెప్పిన వెంటనే వినడం కానీ చేయడం కానీ చేస్తే మనం ఏది చేసినా పిల్లలు కూడా చూస్తారు వింటారు అంటారు కదా, అదే అనమాట ఇది. కాబట్టి మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఇంక ఈవినింగ్ అయితే బాగా క్రాకర్స్ కాల్చామన్నమాట, చాలా బాగా చేసాము. దివాళీ రోజు కూడా క్రాకర్ కాల్చాము, మళ్ళీ తర్వాత మరుసటి రోజు మేము పూజ చేసాం కదా, కాబట్టి ఆ రోజు కూడా కాల్చామన్నమాట. అప్పుడు డే అంతా కూడా వర్షమే అనమాట. ఒక 2 hours ఆగింది, ఆ 2 hoursలో మొత్తం క్రాకర్స్ అన్నీ కాల్చేసామన్నమాట. ఎందుకంటే చాలా తెచ్చుకున్నాం అనమాట, 2 రోజులకి కావాలి కదా, కాబట్టి బాగా క్రాకర్స్ అన్నీ కూడా బాగా తెచ్చుకున్నాం. పిల్లలు కూడా బాగా కాలుస్తారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి క్రాకర్స్ అంతా కూడా బాగా కాల్చామన్నమాట. దివి కానీ యోక్షి కానీ ఇద్దరు కూడా బాగా క్రాకర్స్ అన్నీ కూడా బాగా కాల్చారనమాట. ఇంకా మా వదిన, మేము, మా మామయ్య కిందకి రాలేరు కానీ పైనే ఉన్నారనమాట. పైన ఎందుకంటే మేము పూజ చేసాం కదా, డోర్ క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి పైనే ఉన్నారనమాట మామయ్య. మళ్ళీ మిద్ది పైన మేము క్రాకర్స్ కాల్చేటప్పుడు వచ్చారనమాట. అక్కడంతా కూడా ఫ్యామిలీ అందరం కలిసి కూడా క్రాకర్స్ అయితే కాల్చామన్నమాట. ఇలా అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీరు ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే మేము ఎలా చేసాము ఏమనేది ప్రతిదీ కూడా మీరు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది వీడియో. నాకే ఎప్పటికీ మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి నేను ప్రతి బిట్ కూడా పెట్టుకోవడానికైతే ట్రై చేశాను అనమాట. లెంతీ వీడియో ఏం కాదు, ఒక 15 minutes అనమాట. ఏది వీడియో నాకు డిలీట్ చేయాలనిపించట్లేదు కాబట్టి ఇవన్నీ మెమొరీస్ కదా నాకు, కాబట్టి కొద్దిగా వీడియోస్ అయితే పెట్టుకుందాము అని చెప్పేసి నేను ఈ క్రాకర్స్ కాల్చేవన్నీ కూడా ఒక 5 minutes దాకా ఇది క్రాకర్స్దే ఉందనమాట. కానీ నాకు ఎప్పటికైనా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ కూడా పెట్టుకుంటాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాప డ్యాన్స్ వేయడం కానీ, పాప చెప్పడం కానీ, ఇది చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చడం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే. కాబట్టి ఇలాంటి డేస్ నేను మళ్ళీ మిస్ చేయకూడదు కాబట్టి ఇలాంటివన్నీ క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను అనమాట. దివాళీ రోజు మేము మా టీవీలో నా ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి అప్పుడు యోక్షి అయితే తన వీడియోలు అన్నీ చూస్తూ సోఫాలో కూర్చొని తన వీడియోలు చూసుకుంటూ కూర్చోయిందనమాట. అంటే చిన్నప్పటి వీడియోస్ అనమాట తను. కాబట్టి నాకు ఈ మెమొరీస్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తే వాళ్ళు పెద్ద అయినాక కూడా ఇంకా మంచిగా చూసుకుంటారు, మంచిగా ఉంటారు అని నాకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను ప్రతిదీ మెమొరీని కూడా క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ మిద్దిపైకి వచ్చేసి చిచ్చుబుడ్లు అన్నీ కూడా కాలుస్తూ ఉన్నామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది దివి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. మా డాడీ, యోక్షిత, నేను, మా తాత, మా ఉదయ అత్త, మా మమ్మీ, మా గీత అందరూ బాగా కాల్చినారు. నేనైతే లాస్ట్గా ఒక పిక్ యాడ్ చేసిన, ఏంటంటే ఒక డ్యాన్స్ చేసిన, అది బాగున్నా చూడండి. ఓకే, ఆల్ మమ్మీ అది చెప్పేసింది. మా అత్త నేను బాగా ఎంజాయ్ చేసినాము. యోక్షిత కొంచెం ఇలా అంటుంది. నేను కిందికి పోయిన తర్వాత కాసిన నేను కదా, నేనైతే ఒక ఇది తిరుగుతా చూడి అదైతే నేను కాల్చిన, చాలా బాగా కాల్సిన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకండి. నా డ్యాన్స్ కంపల్సరీ చూడండి. నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను కూడా మాట్లాడతాను అని చెప్పేసి అట్లా మాట్లాడింది అనమాట. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్,
నేను ఇది అంతా కూడా కొద్దిగా లెంతీగానే ఉందన్నమాట క్రాకర్స్ కాల్చేది, కానీ నాకు గుర్తుగా ఉండడానికి కోసం అని పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి షార్ట్ వీడియోస్గా పెట్టుకుందాము అని చెప్పేసి, ఇది వీలైనంత లాంగ్ వీడియోగా పెట్టుకుందాము అని చెప్పేసి అయితే ఇలా తీసామన్నమాట. ఇంకా క్రాకర్స్ కూడా చాలా కాల్చాము, ఆ వీడియోస్ అన్నీ కూడా ఏం తీయలేదన్నమాట. ఎందుకంటే మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు ఎంజాయ్ చేయాలి కదా, కాబట్టి అవంతా కూడా పైకి వెళ్ళేవి అవన్నీ కూడా కాల్చాము, అవంతా కూడా ఏం వీడియోస్ తీసుకోలేకపోయినాము అనమాట. ఇవన్నీ కూడా ఫ్యామిలీతో అందరం కలిసి ఇలాంటి వీడియో ఇలా మనం క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు వీడియోస్ తీసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇలా అంతైతే వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. యోక్షి కూడా ఏం భయపడుకోకుండా బాగా కాల్చిందనమాట, అది చాలా గ్రేట్ అనిపించింది. మంచిగా మనం కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా అక్కడ. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు కాల్చకపోతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది మనకి ఆ ప్లేస్లో ఉండడం, కానీ పిల్లలంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి బాగా అనిపించింది అనమాట. దాన్ని క్లిప్ చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి మనం నోముల పూజ అనమాట. నోములు ఉండే వాళ్ళు ఇలా కట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.